నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు యామిని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. పచ్చని పల్లెటూరి వాతావరణం, గ్రామీణ నేపథ్యం మరియు మనసుకు హత్తుకునే ప్రేమ కథాంశంతో ప్రైవేట్ క్లాస్ అనే చిత్రం తెరకెక్కుతుందని నాగు క్రియేషన్స్ అధినేత నాగు తెలియజేశారు. నేటి యువతను విశేషంగా ఆకర్షించేలా వారికి కావలసిన అన్ని వినోదాత్మక ఎలిమెంట్స్తో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లెటూరి వాతావరణం, పచ్చని పంట పొలాల మధ్య సరికొత్త కంటెంట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని తెలియజేశారు. యూత్ను ఆకర్షించే విధంగా అద్భుతమైన సన్నివేశాలతో పాటు వినసొంపైన పాటలు, థ్రిల్ కలిగించే ఫైట్లు ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయని వెల్లడించారు. నాగు క్రియేషన్స్ బ్యానర్లో వస్తున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు, ముఖ్యంగా యువత ఆదరించి తమ బ్యానర్ను చిత్రాన్ని ఆశీర్వదించాలని ఆయన కోరారు. అందరూ మీరు సపోర్ట్ చేస్తారని మీ అందరిని కోరుకుంటున్నాను. అలాగే దీంట్లో హీరో దర్శన్, అలాగే హీరోయిన్ మేఘన, అలాగే ఇంకో హీరోయిన్ కూడా ఉంది, వైజాగ్ అమ్మాయి, షెడ్యూల్ వల్ల రాలేకపోయింది. ఇదంతా కూడా ఈ షూటింగ్ అంతా కూడా ఈ రోజుతోటి 95% పూర్తి అయిపోయింది. ఇంకా 2 days లో అయిపోద్ది. ఇది రేపు జనవరి టైంలో మేము థియేటర్కి రిలీజ్ చేయాలని కష్టపడుతున్నాం. అందరూ కూడా చాలా కష్టపడి టీం అంతా కూడా దీనికి డిఓపి, ముఖ్యంగా డిఓపి సాయి తేజ గారు, ఇంకా చాలా మంది దీంట్లో మొత్తం టీం అయితే 300 మంది పనిచేశారు. మొత్తం జూనియర్ ఆర్టిస్టులు అయితే, సీనియర్ హీరోలు అయితే మొత్తం ఎవరైతే 300 మంది పనిచేశారు. ఇది 2 సంవత్సరాలు అవుతుంది మొదలెట్టి, కానీ కొన్ని కారణాల చేత ఆగింది. మళ్ళీ ఇప్పుడు మొన్న 40 రోజుల నుంచి కంటిన్యూ చేసాం. ఇవాళతో మొత్తం షూటింగ్ కంప్లీట్ అయింది. ఇంకా దీంట్లో చాలా మంది పెద్దలు హీరోయిన్స్ ఉన్నారు, మాట్లాడతారు. మీరు అందరూ కూడా సపోర్ట్ చేస్తారని, మీరు సపోర్ట్ చేస్తారని నేను అంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మిత్రులందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ మరొకసారి నమస్కారం. నాగు క్రియేషన్స్ బ్యానర్ మీద డైరెక్టర్, రైటర్ నాగు గారు చేస్తున్నటువంటి తొలి ప్రయత్నం ప్రైవేట్ క్లాస్ అనేటటువంటి టైటిల్తో ఒక థియేటర్ మూవీని నిర్మించడానికి చాలా 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 కష్టపడి మరి ఈ థియేటర్ మూవీని త్వరలోనే మరి షూటింగ్ ముగించుకుని జనవరిలోనే థియేటర్కి తీసుకురావాలనే కృతనిశ్చయంతో మరి చాలా కష్టపడి వర్క్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు చాలా మంది పాత ఆర్టిస్టులు కొంతమంది ఉన్నారు, కొత్త ఆర్టిస్టులు కొంతమంది ఉన్నారు. వీళ్ళందరి యొక్క సహకారంతో డైరెక్టర్ నాగు గారు చాలా కష్టపడి ఈ సినిమాని నిర్మించడం జరుగుతుంది. మరి ఈ సినిమా మీ ముందుకి రేపు పొద్దున్న థియేటర్లోకి వచ్చినప్పుడు మీరు అందరూ కూడా ఈ సినిమాని ఆదరించి మరి టీం అందరినీ, మరి ముఖ్యంగా నిర్మాత, దర్శకుడు అయినటువంటి నాగు గారిని మీరు అందరూ ఆశీర్వదించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. నా పేరు ఆనంద్ సాగర్, మూవీ డైరెక్టర్ని. తప్పనిసరిగా మీరందరికీ కూడా ఒక మంచి ఆశీస్సులు ఇవ్వాలని మీ అందరినీ కోరటానికి ప్రత్యేకించి నేను ఇక్కడ రావడం జరిగింది. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్కారం అండి. నా పేరు స్వామి. నాగు ఆర్ట్ క్రియేషన్స్ ప్రైవేట్ క్లాస్ అనే సినిమా గత కొన్ని రోజులుగా చిత్రీకరణ జరుగుతుంది. మరి దీనికి కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం వహిస్తున్న నాగు గారు మాకు అత్యంత మిత్రులు. మరి ఆయన తొలి ప్రయత్నం ఫలించాలని, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మనం ప్రతి ఒక్కరు కూడా ఆదరించి వాళ్ళు సపోర్ట్ చేయాలని, అదేవిధంగా ఇందులో నటిస్తున్న నటీనటులు హీరో గారు, హీరోయిన్ గారికి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. మరి చిన్న చిత్రాలని మీరు తక్కువగా చూడొద్దు. కథనం బలం, కథలో ఉన్నటువంటి ఆ లోతుని చూడండి. దయచేసి ఇలాంటి సినిమాలను ఆదరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. నేను మేఘ్న. మన ప్రైవేట్ క్లాస్ లో నేను సెకండ్ లీడ్ గా చేస్తున్నాను. స్టోరీ విషయానికి వస్తే ఇది ప్రతి అమ్మాయికి, సీరియస్ గా ఎవరైతే లవ్ చేస్తారో ప్రతి అమ్మాయికి ఖచ్చితంగా ఇది హార్ట్ కి టచ్ అవుతుంది. అందరూ మూవీ చూస్తారని అనుకుంటున్నాను. చూసి మీ ఆశీస్సులన్నీ మాకు అందించండి. థ్యాంక్ యూ. రామారెడ్డి, మాది పసలపూడి. నేను ఫిల్మ్ డైరెక్టర్ని. మా మిత్రులు నాగు ఈ సినిమా చాలా చాలా అద్భుతంగా చిత్రీకరిస్తున్నారు. ఇది ఒక పెద్ద హీరోయిన్ తో చేయవలసిన సినిమా. అలాంటిది కొత్త వాళ్ళతో ఛాన్స్ ఇచ్చి కొత్త వాళ్ళని ఆదుకుంటున్నందుకు నాగుకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. అలాగే ఈ సినిమా గ్యారంటీగా సూపర్ డూపర్ హిట్ అవుద్దని, ఎందుకంటే ఇక్కడ షూటింగ్ జరుపుకుంటున్న ఇక్కడ లొకేషన్స్ కానీ
వీళ్ళ ఆర్టిస్టులు కానీ చాలా చాలా అద్భుతంగా నటిస్తున్నారు. ఆయన డైరెక్షన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. అలాగే డిఓపి గారి ఇది చిత్రీకరణ కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఈ సినిమాని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారం అండి. అలాగే మీడియా మిత్రులందరికీ కూడా మా సినిమా ప్రమోట్ చేయడానికి ఇంత దూరం వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు. సో ముందుగా నేను చెప్పాల్సిన వారి గురించి అంటే మా నాగు గారు డైరెక్టర్ అయిన మొత్తం స్క్రీన్ పై ఎవ్రీథింగ్ ఈయన చూసుకున్నారు. సో సినిమా కథ అంతా కూడా నాకు తెలుసు, మా డిఓపి సాయి తేజ కూడా తెలుసు. సో ముఖ్యంగా ఏంటంటే ఇది ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ, ఇద్దరు హీరోయిన్ తో ఒక హీరో మధ్యలో జరిగే కథ ఇది. మా మేఘన వచ్చేసి నేను సెకండ్ లీడ్ అన్నది, బట్ అది రాంగ్. ఎవరో మెయిన్ లీడ్ ఎవరు సెకండ్ లీడ్ అన్నది సినిమా చూస్తే గానీ ఆడియన్స్ కి అర్థం కాదు. ఖచ్చితంగా సర్ప్రైజ్ ఫీల్ అవుతారు. అండ్ నగ్గరు ఈ సినిమాకి మీకు మంచి పేరు వస్తుందని నమ్ముతున్నాను. అండ్ ప్రేక్షకులకు కూడా ఇది చూసే మీ సినిమా సబ్జెక్ట్ లో అన్ని సినిమాలతో పోల్చుకొని చూస్తే ఇది ఒక చిన్న సినిమా కింద కనిపించవచ్చు. బట్ ఈయన పర్సెప్షన్ చూస్తే ఈయనకి చాలా పెద్ద సినిమా. సో మీ ప్రేక్షకులు దేవుళ్ళందరూ కూడా ఈయన్ని ప్రోత్సహించి ముందుకు తోస్తారని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. దర్శన్ అండ్ మేఘన, ఇక్కడ లేని స్వాతి గారికి అండ్ నాగు గారు, టీం అందరికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ముందుగా మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలండి. నాగు క్రియేషన్ ఫస్ట్ టైం చేస్తున్నారు మూవీని. అందరూ ఫస్ట్ టైం చేస్తున్నాను. నా పేరు దర్శన్, ఇందులో మెయిన్ లీడ్ గా చేస్తున్నా. నాగు గారు నాకు ఛాన్స్ ఇచ్చి ఈ మూవీని మంచి కథగా తీర్చిదిద్దారు. ఇది చాలా కష్టపడ్డారు వారు. ఆ కష్టానికి ఫలితంగా ఈ మూవీ చాలా బాగుంటుంది. మీరందరూ కూడా తప్పకుండా చూసి మీరందరికీ తప్పకుండా నచ్చుతుందని నేను ఆశిస్తున్నా. ఎందుకంటే నేను చాలా మూవీస్ చూశాను, చేశాను, కానీ ఇప్పటి వరకు ఇట్లా డిఫరెంట్ గా ఉండే లవ్ స్టోరీ నేను ఇప్పటి వరకు చూడలేదు. ఆ ఛాన్స్ ఇచ్చినందుకు నాగు గారికి థ్యాంక్ యూ అండి. అలానే ఈ మూవీకి చాలా అంటే చాలా కష్టపడ్డారు నాగు గారు, డిఓపి గారు అండ్ కో డైరెక్టర్ రాజ్ గారు. చాలా టీం మొత్తం బాగా సపోర్ట్ చేశారు. హీరోయిన్ కూడా మంచిగా సపోర్ట్ చేసింది రోల్స్ కోసం. చాలా కష్టపడి చేసాము టీం వర్క్ మొత్తం. మూవీ మాత్రం చాలా మంచిగా వచ్చింది. మీరు కూడా మూవీని చూసి మమ్మల్ని అందరినీ దీవిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.